హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నమాట. ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ చేయడానికి ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరంలో పేటీఎం మరియు అల్ట్రాటెక్ సిమెంట్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే ఉన్నాయన్నమాట. మన వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం దగ్గర అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మీరు కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు. మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో, వాట్సాప్ స్టేటస్లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ స్టేటస్లో మీరు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి పేటీఎం స్మార్ట్ సర్వీసెస్లో వచ్చేసరికి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో 15,000 అయితే ఇస్తారనమాట. 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి. అల్ట్రాటెక్ సిమెంట్లో వచ్చేసరికి టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ మరియు అప్లికేషన్ ఇంజనీర్ అయితే కావాలంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో 19,000 అయితే ఇస్తారనమాట. 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో అల్ట్రాటెక్ సిమెంట్లో వచ్చేసరికి బీటెక్ సివిల్ ఇంజనీర్, డిప్లొమా సివిల్ ఇంజనీర్ అయితే కావాలంటున్నారు. వాళ్ళకి 2 వీలర్ ఇది మ్యాండేటరీ అంటున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు వెళ్ళొచ్చు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్లో వచ్చేసరికి పేటీఎంలో వచ్చేసరికి 10th అండ్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలన్నమాట. సో ప్లీజ్ బ్రింగ్ 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమే అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ రిజిస్టర్ ఎలా అవ్వాలో నేను క్లియర్గా చెప్తాను. సో వెన్యూ వచ్చేసరికి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, బీసీ కాలనీ, నియర్ మహిళా ప్రాంగణం, ఆపోజిట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, విజయనగరం. సో 9th ఫిబ్రవరి 2024 అయితే జరుగుతుంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, 2 కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. పేటీఎం మరియు అల్ట్రాటెక్ సిమెంట్, ఇది ఇంజనీర్ చాయిస్. సో ఇక్కడైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు కదా, ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసినట్లయితే, సో ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్ రావడానికి లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే లింక్ అయితే పిన్ చేసి పెడతాను. సో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్వీసెస్లో వచ్చేసరికి మీ జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీ సర్నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ లాస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మేట్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఆధార్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ అండ్ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. మొబైల్ నెంబరు, మీ విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, స్టేటు, రిలీజియస్, నెక్స్ట్ వచ్చేసరికి స్టేటస్, క్యాస్ట్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషను మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఒకవేళ అందులో లేనట్వైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్, మీడియం ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా. నెక్స్ట్ వచ్చేసరికి ఈరా పాస్డ్ అవుట్, ఒకవేళ డేట్ తెలియకపోతే ఏదో డేట్ వేయండి పర్లేదు. కాలేజ్ నేము, యూనివర్సిటీ నేము. సో ఇక్కడ మీరు ఏ కంపెనీకి అప్లై చేయాలనుకుంటున్నారు, అల్ట్రాటెక్ సిమెంట్గా లేకపోతే పేటీఎం స్మార్ట్ సర్వీసెస్గా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కింద ఇచ్చిన సబ్మిట్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎంత క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎంత శాలరీ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ పూర్తిగా చూసి వీడియోని కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.